వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 2 రాష్ట్రాలకు మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతింది. చాలా చోట్ల రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తెలంగాణలో వర్షాల చుట్టూ రాజకీయం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. ఖమ్మంలో ప్రజలు వరదలో చిక్కి 9 గంటల సహాయం కోసం ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి కనీసం స్పందన ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సరైన అప్రమత్తత ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదన్నారు. కాగా బీఆర్ఎస్ తీరును కాంగ్రెస్ తప్పుపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వరద రాజకీయం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం స్తంభించింది. వర్షాలు వస్తాయని తెలిసిన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించాయని ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఇలాంటి టైంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గౌరీ సతీష్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ రాజు నాయక్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా గౌరీ సతీష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. గత 3 రోజులుగా భారీ వర్షాలతో తెలంగాణ మొత్తం అతలాకుతలం అవుతున్నప్పటికీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలపై మీరేమంటారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి, రాజు నాయక్ గారికి, మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవ పరిస్థితిని తెలుసుకొని మాట్లాడితే మంచిదని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ వరంగల్ కొంత ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, సుమారు రాత్రి 2 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు కుండపోత వర్షం కురవడం కారణంగా అక్కడ ఖమ్మం పట్టణంలో కానీ వరంగల్ మహబూబాద్ పట్టణంలో కానీ అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ నిండి ఆ పట్టణ ప్రాంతాలకు వరద రావడం వల్ల అక్కడ జనజీవన స్రవంతంతా ఒక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు నిన్న 3 సార్లు రివ్యూ చేయడం అనేది ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. దాంతోపాటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు 3 కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా సందర్శించి వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి శాయశక్తుల ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతగల మంత్రులుగా వారు ప్రయత్నం చేయడం అనేది జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరి చేతిలో కూడా ఉండదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో మనం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండవలసినటువంటి రాజకీయ పార్టీలు, బాధ్యతగలటువంటి మన అందరం కూడా ప్రజలకు వీలైతే ఏదైనా సాయం చేయడానికి, సహకారం అందించడానికి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇంకో విషయం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే, సంఘటన జరిగినటువంటి ఒక అవర్స్లో కూడా గౌరవ హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ స్పందించినటువంటి తీరును చూస్తే చాలా ఆనందదాయకం. ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన ఏ మేరకు నష్టం జరిగింది, దానిపైన మేము సహాయం చేయడానికి ముందుకు వస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు హామీ ఇవ్వడం అనేది ఒక మానవీయ కోణంలో మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. అది మరిచి ప్రతిపక్షాలు నిరాధారమైనటువంటి నిందలు వేసే ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదనేది మనం అందరం కూడా వాస్తవ దృక్పథంతో ఆలోచించాలనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అది చేయకుండా అప్రమత్తం కాలేదు అంటే అక్కడ జరిగినటువంటి వర్ష ప్రభావం ఏదైతే ఉందో, రాత్రి జరిగినటువంటి దానికి అధికారులు ఎప్పుడు అప్రమత్తం కావాలి, రాత్రి కురిసినటువంటి వర్షాన్ని ఏ విధంగా దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుందో మనం వాస్తవ పరిస్థితిని తెలుసుకొని మాట్లాడితే మంచిది. అలాంటి పరిస్థితులు లేవనేది గౌరీ సతీష్ గారు ప్రతిపక్షాలు అంటున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసలు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితి ఉందని బీఆర్ఎస్ చెప్తూ ఉంది. మీరు ఒకసారి మీడియాలో చూస్తే, మీరు ఒక జర్నలిస్ట్గా మీ జర్నలిస్టులకు కూడా అది తెలుస్తుంది. నిన్న 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులతో రివ్యూ చేశారా లేదా మీరు వాస్తవ పరిస్థితిని కనుక్కొని వారు మాట్లాడితే మంచిది. కనిపించలేదు అంటే రివ్యూ చేయడం అనేది కనిపించడం కదా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు లెక్క గతంలో వరంగల్ మునిగిపోయినప్పుడు కనీసం వరదల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించలేదు. ఆ రాజకీయం మాట్లాడే సందర్భం కాదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు హుటాహుటిన దారిలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ఆన్ ది వేలో ఉన్నాను ఖమ్మంకి అని చెప్పినటువంటి సంఘటన
మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మర్చి మాకు కనిపించలేదు, మాకు కనిపిస్తేనే రివ్యూ చేసినట్టు అంటే అంతకంటే హీనమైనటువంటి మాటలు ఇంకేముంటాయండి. సో ఆ రకంగా మాట్లాడడం అనేది రాజకీయ కోణంలో కరెక్ట్ కాదు. ప్రజల శ్రేయస్సు కోసం ఈ సంఘటన ఈ విధంగా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు మనం అందరం కూడా ప్రజల పక్షాన ఉండవలసింది పోయి రాజకీయ కోణంలో ఆలోచన చేయడం అనేది సమంజసం కాదు. కాకపోతే అక్కడ 9 మంది ఆ యొక్క బిల్డింగ్ పైన ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ముంపు గురి కావడం కారణంగా అక్కడ పక్క రాష్ట్రం నుంచి ఒటావుటిన హెలికాప్టర్ రప్పించినప్పటికీ కూడా అక్కడ హెలికాప్టర్ కూడా రీచ్ కానటువంటి పరిస్థితి కాబట్టి ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా వారికి లేట్ కావడం జరిగింది. అవన్నీ సంఘటనలు మనం ప్రత్యక్షంగా ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ప్రజలను ఆదుకోవడానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన వారికి వీలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా అక్కడెక్కడ ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా ఇంకా వాటిని సరిదిద్దుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఇంకా కూడా చేయవలసినటువంటి చాలా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోతే తప్పితే వాళ్ళు చేసినట్టుగా రాజకీయం కానీ వారు చేసినట్టుగా నిర్లక్ష్యానికి గురి చేసే అవకాశం ఉండదనేది మనం అందరం కూడా గ్రహించాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్. రాజు నాయక్ గారు మీరేమంటారు? ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో సమీక్షలు చేస్తున్నారు, అలాగే మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు, బీఆర్ఎస్ చేస్తున్నారని కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎలా చూడాలి? నమస్కారం అండి విజయ్ గారు, మీకు గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారికి, గౌరీ సతీష్ గారికి నమస్కారం. ముందుగా మీ స్వతంత్ర టీవీ ఛానల్ నుంచి తెలంగాణ ప్రజలకు ఈ వరుణ నుంచి రక్షించాలని, తమ ఇంట్లోనే అత్యవసరం అయితే కానీ బయటకు రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నా. కానీ దురదృష్టవశాత్తు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసి కూడా నేర్చుకోలేని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం. పక్క రాష్ట్రాల మంత్రి రాత్రి 12:45 ఇంటింటికి పోయి వాళ్ళు తిన్నరా, వర్షాల్లో చిక్కుకున్న వారు, వరదల్లో ఉన్నవారు, చనిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే రేషన్ లేనటువంటి వాళ్ళు, బియ్యం లేనటువంటి వాళ్ళు, ఉప్పు పప్పులు నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి వాళ్లకు కనీసం మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఖమ్మం జిల్లా మునిగిపోతే, ఖమ్మము గాని పాలేరు గాని మునిగిపోతే అక్కడ చివాట్లు పెట్టి చివరికి మా లీడర్లందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళేదో దేవుడా ఇక మమ్మల్ని తప్పేటట్టు లేదని చెప్పి ఏసీ రూముల నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి నిన్న కల్పించింది. కానీ దురదృష్టవశాత్తు మేము బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయదలుచుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అర్థనాదాలు, వాళ్ళ ఆకలి కేకలు, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ కప్పుకోవడానికి దుప్పటి గాని, ఉండడానికి ఇల్లు గాని, తినడానికి తిండి గాని గోస లేక గోసపడుతుంటే వీళ్ళకి రాజకీయం గుర్తొస్తుంది. మేమేమన్నా అంటే ఏమంటున్నారు అంటే మేము రివ్యూ చేస్తున్నాం. ఎవరు కావాలండి రివ్యూ? ప్రత్యక్షంగా అక్కడ ఉండి సహాయం చేయాల్సినటువంటి 3 మంత్రులు అక్కడ ఉండి ఆ జిల్లాకు ముఖ్యమంత్రి పోవాల్సినటువంటి పని లేదు. ముఖ్యమంత్రి ఒకవేళ ఇక్కడ చేసినా కూడా ఉప ముఖ్యమంత్రి కానీ 2 మంత్రులు కానీ అక్కడికి వెళ్ళి ఏ రేషన్ లేదు, ఎవరికి బియ్యం లేదు, ఎవరి బట్టలు పోయినాయి, ఎవరి సర్టిఫికెట్లు పోయినాయి, ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ షోయి లేకుండా పోతే ఏదైనా మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు, వీళ్ళ భాష బాగా రాదని చెప్తారు. విజయ్ గారు, ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే మేము చెప్పాల్సిన పని లేదండి. మేము ఒక పార్టీ ప్రతినిధిగా మేము ఏం చెప్పాల్సిన, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలంతా కూడా నిన్న ఖమ్మం ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఆ మున్నీరు వాగు ఎప్పుడైతే మున్నీరు నీళ్ళు ఎప్పుడైతే వస్తాయో బ్యాక్ ఫ్లడ్ తోటి ఎప్పుడు వచ్చినా కూడా మునిగిపోతుంది. దానికి వర్షాలు వచ్చే ముందే మనం దానికి సంబంధించినటువంటి సహాయ చర్యలకు సంబంధించి నిమగ్నమై ఉండాలి, లేకపోతే దానికి ముందు జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమీ చేయకుండా 24 గంటల సేపు ఢిల్లీ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాల మీదనే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ రోజు కూడా వాళ్ళకు 1 కిలో రేషన్ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఉంది. నేనేమంటున్నానంటే విజయ్ గారు, రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్ కొట్లాడేటప్పుడు ఎలక్షన్ కొట్లాడదాం, ఏదైనా ప్రజలకు ఇచ్చే విషయాలు ప్రజలకు మాట్లాడదాం. కానీ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం ప్రజలు, అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, ఒక శాస్త్రవేత్త, ఈ భారతదేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్త, యువ శాస్త్రవేత్త చనిపోయింది. ఆ కుటుంబానికి ఏమైనా ధైర్యం ఇచ్చిరా? ఎవరైనా వెళ్ళిరా? ఒక మంత్రి అక్కడ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడిరా అంటే అది అతి లేదు, గతి లేదు. ఒక గిరిజన కుటుంబం అంటే వీళ్ళకి గిరిజనులు పట్టదు. ఖమ్మంలో ఒక కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది. ఒక కుటుంబం కొట్టుకోపోతే పోయి తను చివరికి లాస్ట్ అందరు తిడుతా ఉంటే పోయి కన్నీళ్లు కాలుస్తున్నారు పొంగులేటి గారు. నేను ఏమంటున్నానంటే మీరు చేయాల్సినటువంటి సాయం చేయండి. అక్కడ వరదల్లో చిక్కున్నటువంటి వాళ్లకు నేనేమంటున్నాను, దుప్పట్లు ఇవ్వండి కప్పుకోవడానికి, వాళ్ళకి శరణార్థులు, వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వండి, అక్కడ ఉన్నటువంటి దానికి తరలించండి. ఇంకా ఏమైనా అపాయం ఉంటే అక్కడ వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయండి. ఎవరైతే ఆస్తి నష్టం భారీగా జరిగిందో, ఆస్తి నష్టం జరిగిందో ప్రాథమికంగా ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వండి. అవి లేనే లేవు.
ఈ ఆలోచన లేనే లేదు. దురదృష్టవశాత్తు ఇంకొకటి చెప్తా విజయ్ గారు, కానీ రాజు నాయక్ గారు కానీ ప్రభుత్వం అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాము, మేము బాధితులను ఆదుకుంటున్నాము, ఆహార పొట్లాలు ఇస్తున్నామని చెప్తుంది కదా, నిజం కాదంటారా మరి? విజయ్ గారు లెట్ మీ అలౌ టు టాక్. నేనేమంటున్నానంటే ఒకవేళ నిజం నేను నిజం అయితే మీ మీడియానే కారు కూస్తా ఉంది ఏమని, మీడియా మొత్తం కూడా కారు కూర్చుతా ఉంది ఏమని, ఎక్కడున్నారు మహాప్రభు, అధికారులు ఎక్కడున్నారు, రాజకీయ నాయకులు ఎక్కడున్నారు, మాకు తిండి లేదు, ఇగో ఇళ్ల పైన ఉన్నాము, నీళ్ళల్లో కొట్టుకుపోయినాం, మా ఇల్లు కొట్టుకుపోయింది, మాకు బెడ్షీట్లు లేవు, తిండి లేదు, తిప్పలు లేదు, తినక మేము ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా నీళ్ళలో ఉన్నామని చెప్పేసి నేను మా పార్టీ ప్రజలు కాదు చెప్పాల్సిందండి, మేము కాదు, స్వయంగా అక్కడ ఉండి ఎవరైతే బాధలు నరక యాతన అనుభవిస్తున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే దీంట్లో రాజకీయం ఏముందండి, మనం అందరం కలిసి కట్టుకు ప్రజలను రక్షించుకుందాం అంటున్నాం, అందరం మానవ మాత్రమే, ఇది ప్రకృతి విలయతాండవం, దీనికి ఏదో రేవంత్ రెడ్డి గారు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒప్పట్లేదు. నేనేమంటున్నా ఇలాంటి సమయంలో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నా. అర్ధరాత్రి అక్కడ ఇంటింటికి వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి పడవ తీసుకొని ఆ పడవలో పోయి ఆహారం అందిస్తున్నారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు ముందుకెళ్ళి, సార్ ఈ రాత్రి ఇప్పుడు ఎందుకు వచ్చినామంటమ్మా, మీరు తిన్నారా తినలేదా, మీ బాగుకోరకు వచ్చినా అని చెప్పినాం. ఈ ముఖ్యమంత్రి ఎట్టిపోయాడు, ఎక్కడ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు? ఏమన్నా అంటే నేను కేంద్ర మంత్రి గారు ఫోన్ చేశారు, ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే మాట మాట్లాడారు. కానీ రాజు నాయక్ గారు ఇక్కడ ఏపీలో ఉన్న పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు కదా, మీరు అక్కడ సీఎం గారు అంటున్నారు, ఇక్కడ సీఎం. నేను ఒక్క నిమిషం అండి విజయ్ గారు, నాకు ఎందుకంటే ఈ ఉదాహరణ మనకు బాగా గుర్తు రావాలి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో కూడా నీటితో మొత్తం అల్లాకోలం అయినప్పుడు, నీటితో మొత్తం కూడా కొట్టుకుపోయినప్పుడు, నీటిలో ఉన్నప్పుడు అక్కడ అప్పుడే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటే ఎవరైతే అప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆ రోజు ఏమన్నారంటే, నీళ్ళలో కొట్టుకుపోయిన బండి పోతే బండి ఇస్తాం, కారు ఇస్తాం, బండ్లు పోయినాయి, కారు పోయినాయి, ఆయన బండి వచ్చేసింది. నది మాత్రం చేసుకోగలిగింది ప్రజలను రెచ్చగొట్టి. ఆ తర్వాత బండి లేదు, కారు లేదు, మనుషులు లేదు, ఇల్లు లేదు, పునరావాసం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా లేదు. ఇంకొక విషయం చెప్తానండి, గుజరాత్ లోనేమో వరదలు వస్తే యుద్ధ విమానం సహాయం చేస్తారు, కర్ణాటకలో వరదలు వస్తేనేమో కర్ణాటక ప్రజలకు అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉంటే వాళ్ళకి ఇక్కడ 18,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసేది. గతంలో హైదరాబాద్ లో కానీ తెలంగాణలో వరదలు వస్తే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయలేదు. నేను ఇందాక గౌరీ సతీష్ గారు చెప్తున్నారు, సంతోషం, వాళ్ళు మాట్లాడితే కడుపు నిండదండి, కేంద్ర ప్రభుత్వం మాటలతో కడుపు నింపదు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలంటే ఫైనాన్షియల్ గా వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు, వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి అంచనా వేసి ఆ డబ్బులు ఇక్కడ పంపించాలి. లేకపోతే కేంద్రం నుంచి ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ బృందాలు ఇప్పుడు ఇక్కడ దిగాల్సినటువంటి అవసరం ఉండే విజయ్ గారు. అవి ఏవీ లేకుండా ఎంతసేపు బడే భాయిని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి, చోటే భాయిని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి, అది కాదు కావాల్సింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అక్కడ జరిగిన నష్టం, పంట నష్టం కానీ ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇందాకనే ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లో ఉన్నారు, అది తెలుసుకోకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి కదా. ప్రజలు మాట్లాడేటప్పుడు అది విజ్ఞత కాదు. నేనేమంటున్నా, సూచనలు చేస్తున్నా, సలహాలు ఇస్తున్నా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఏ రకంగా పోషించాలని చెప్తున్నా. రాజకీయం మాట్లాడలేదు సతీష్ గారు, నేను అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నా. నేనేమంటున్నా రాజు గారు అంటే, నన్ను వాట్ ఐఎమ్ అడ్వైజింగ్ ఈజ్ ఆల్రెడీ హానరబుల్ సీఎం ఇన్ ద ఫీల్డ్ అలాంగ్ విత్ ద 5 మినిస్టర్స్. రైట్, మీరు కనిపించట్లేదంటే వాట్ వి హావ్ టు డు, వాట్ వి కెన్ డు, వి కెనాట్ డు ఎనీథింగ్ కదా. వెన్ యు ఆర్ టెల్లింగ్ లైస్, వాట్ వి విల్ డు? When they are in field, you are telling lies, no? Right. What we can? Right. Clearly said that. కానీ రాజు నాయక్ గారు, సతీష్ గారు ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఫీల్డ్ లో ఉన్నారు, అది మీకు కనిపించడం లేదని అడుగుతున్నారు, మీరు చెప్పేది అబద్ధాలని చెప్తున్నారు. లేదు విజయ్ గారు, నేను ఉంటే ఏ పత్రికల్లో ఏ కుటుంబానికి పరామర్శించారు, ఏ ఆస్తి నష్టం జరిగిన కుటుంబానికి పోయారు, ఎవరు తిండి పెట్టారు, ఎక్కడ ఆహార పొట్టాలు మంచారు, ఎక్కడ బెడ్షీట్లు ఇచ్చారు, మీ పేపర్ కానీ మీ ఆయన వాళ్ళకు మా పేపర్ ఏంటండి? Where is the CM? Let him know. ఒక్కసారి సారీ, మీరు కూడా ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, 3 మంత్రులు ఎక్కడున్నా కనుక్కోమని చెప్పండి. మీరు ఫోన్ పెట్టండి, మీ ఖమ్మం ప్రతినిధి కోసం ఫీల్డ్ పెట్టండి, వాళ్ళు చెప్పేది అబద్ధం అనేది తెలుస్తుంది కదా. ఎంత అబద్ధం మారితే ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు తిరగకపోవడం అంటే ఏం లేదు, లేదండి, ఆశించినంత స్థాయిలో తిరగడం లేదనేది ప్రతిపక్షాల ఆరోపణ. నేను ఏమంటాను సార్ అంటే, ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎక్కడైతే నష్టం జరిగిందో
ఒక చెరువు కూలిపోవడం జరిగింది. ఆ చెరువు ఏ ప్రాంతంలో కూలింది, ఎంత కూలింది అనేది కన్సర్న్ ఆఫీసర్ తోటి వారు చూసినటువంటి సమీక్ష. అలా దాంతో పాటుగా ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వారందరికీ కూడా భరోసా కల్పించేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉంది. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రులే కాకుండా గ్రౌండ్ కి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి సందర్భం కదా, అది మర్చి మాట్లాడిన ఎంతవరకు కరెక్ట్, వాస్తవ పరిస్థితి కదా అని చెప్పాల్సింది కదా అని అప్పీల్ చేస్తా ఉన్నా. రాజకీయాలు కాదు కదా, సో వాస్తవ పరిస్థితిని చెప్పాలని అంటున్నారు. రాజునాయక్ గారు ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎలా చూస్తారు? తెలంగాణలో భారీ వర్షాలు కురుతున్న నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాదు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు, రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు, అయినప్పటికీ మీకు కనిపించడం లేదని అధికార పక్షం అంటుంది. ఎలా చూడాలి? ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, రాజకీయాలు కొంతసేపు మనం పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలు కని విని ఎరగనటువంటి ఈ విపత్తు, వరదలు, తుఫాను, వీటన్నిటి గురించి మనం ఒకసారి ఆలోచించడం జరిగినప్పుడు మన నిజానికి ఇది సందర్భం కాదు ప్రభుత్వం మీద విమర్శ చేయడం, కానీ తప్పడం లేదు. ఎందుకంటే 6-7 రోజుల కింద వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రెడ్ జోన్ ఏది, గ్రీన్ ఏది, బ్లూ ఏది, రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. మనం అంతా చూస్తున్నాం. మీరు టీవీలలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతున్నటువంటిది. 6-7 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది 3 రోజుల నుంచి ఇవాళకి 3వ రోజు భయంకరంగా వరదలు, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, మహబూబాద్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్ర ప్రభావితమైనటువంటి పరిస్థితి లోపల ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారండి. ఒకటి డబ్బులు ఇచ్చే మంత్రి బట్టి గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఉన్నారు, మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. కీలకమైన అంటే వరదలకు సంబంధించినటువంటి వరకు 3 కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభావితం చేయగలిగిన 3 మంత్రులు ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నాం. ఇవాళ 3 రోజుల కింద వాళ్ళు హెడ్ క్వార్టర్స్ పోవాలి కదా. పువ్వాడ మన నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఖమ్మంకి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ అనుబంధ, నేను పేరు చెప్పను కానీ అనుబంధ ఛానల్ నిన్న వరుసపెట్టి నేను ఇంట్లో ఉండి చూస్తే అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క గగ్గోలు, ఏడుపులు, ఖాళీ ఒక అమ్మాయి చెప్తుంది, నా సెల్ ఫోను, నా ల్యాప్టాప్ తీసుకొని బయటకు వచ్చి నేను ఏమి తీసుకోకుండా ఖాళీ చేయండి అని చేసేస్తే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆత్మ ఆర్తనాదాలు ఏంటి, వాళ్ళ మానసిక సంఘర్షణ ఏంటి, వాళ్ళ పిల్లలేంటి, చిన్న సంటి పిల్లలు ఆ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అక్కడ పరిసర ప్రాంతం అండి నేను చూశాను. మరి ఎక్కడున్నారండి మంత్రులంతా? అక్కడ ఆ ఛానల్ వాళ్ళే అడుగుతున్నారు, మీకు ఏమైనా భోజనం వచ్చిందంటే మాకు ఏం భోజనం రాలేదు ఇంతవరకు అనేటువంటి పరిస్థితుల ముసలమ్మలు చెప్తున్నటువంటి పరిస్థితుల ఇయ్యాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ వరద నివారణ చర్యలలో ఘోరంగా విఫలమైంది. ఆ తప్పును ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన అతనికి మొదటి పరీక్ష ఇది. ఇంతకాలం ఏదో మాటలు మాట్లాడుతున్నాడు, ఇది చేస్తాం అది చేస్తాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, అది ఇది భరోసా. మీరు ఏం చేస్తున్నారు మంత్రులు అంటున్నాను. మంత్రులు మొన్న సాయంత్రానికే, మొన్న ఉదయానికే ఆయా జిల్లాల కేంద్రంలో ఉండి అధికారులను సమన్వయం చేసి తగిన సూచనలు, చర్యలు, డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చేయవలసిన బాధ్యత, ప్రాథమిక బాధ్యత మంత్రులకు లేదా? ఎమ్మెల్యేలు ఒక్కరన్నా కనపడుతున్నారు చూడండి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా, ఏ టీవీలో కూడా మనకు కనపడేటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ వెళ్ళినారు. ఇప్పుడు మన గౌరీ మిత్రుడు అన్నట్టుగా ఏంటంటే ఇవాళ అది కూడా ఏది అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్, ఆయననేమో పోయిన ముఖ్యమంత్రి గారేమో కమాండ్ అండ్ కంట్రోల్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసేమన్నాడంటే ఆదిలాబాద్ చెట్టు మీద చీమ పోతుంటే కనపడుతుంది నాకు అన్నాడు. నిన్న బాధాకరమైన అంశం ఏంటంటే ఒక ట్రైబల్ గిరిజన భవిష్యత్తు కలిగినటువంటి మహిళ 4-4:30 గంటలకి మహబూబాద్ ప్రాంతం లోపల వాగులో కొట్టుకొని పోతే సరి అయినటువంటి సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 16-17 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు మేము చాలా ఆపినాము చనిపోవడానికి, అంటే మన కొలతబద్ద ఉంటుందండి. 0 డెత్కి తీసుకురావాల్సింది మీరు. మీకు ఇంతమంది మంత్రులు నుండి ఏం చేసినా? అసలు మంత్రులు కూడా 6 మంత్రులు లేరండి. 6 మంత్రులు మీ ఇష్టం ఉంటే మంత్రులను పెడతారు, మీ ఇష్టం లేకపోతే మంత్రులు పెట్టారండి. మున్సిపల్ శాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, నిర్ణయాలు చేయడానికి సంబంధించినటువంటిది. మరి ఈ రకంగా పరిపాలన చెప్తున్నటువంటి వాళ్ళు సరిగ్గా మంత్రులను మీరు నిర్ణయించేటువంటి పరిస్థితి లేదు కదా. నేను అంటున్నది ఏంటంటే రాజకీయాల గురించి మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ. అక్కడికి ప్రధానమంత్రి గారు, మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళు పిలిచినా పిలవకుండా అక్కడి నుంచి చెప్పినా చెప్పకుండా అక్కడి నుంచే చెప్పడం జరుగుతుంది. మీకు ఏం సాయం కావాలని అడగమనేటువంటి పరిస్థితి. కిషన్ రెడ్డి గారు అయినా జమ్మూలో ఉన్నప్పుడు కూడా మాకు 3 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి మాట్లాడండి ఇవ్వలతో సహా. మీరు వెళ్ళండి, ప్రభుత్వానికి సహకరించండి, సమన్వయం చేయండి అనేటువంటి మా కేంద్ర క్యాడరు ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఇంత విపత్తు వస్తుంది అనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా ఉండకపోవడం అనేటువంటిది బాధాకరమైన అంశం. మీరు ప్రతిపక్ష పార్టీలో మీటింగులు పెట్టాల్సింది, సహకరించాలని పెట్టాల్సింది. ఇవాళ మాట్లాడుతున్నారు మీరు ఏంటంటే
గెలిచినటువంటి బీజేపీ 8 మంది సభ్యులు 2 మంత్రులు ఉన్నారు కదా, సాయం చేయండి. తప్పులేదు, సాయం చేయమనేటువంటిది. మీరు ఒక కాకి లెక్క చెప్పినారు 5,000 కోట్లు నష్టం జరిగింది, 2,000 కోట్లు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయమని. మీరేమిచ్చారు ఇవాళ? జిల్లాకి నేను చూసినంత వరకు ఇవాళ సాయంత్రం వరకు 5 కోట్లు ఒక్కొక్క జిల్లాకి ఇచ్చి, అంటే అంతా కలిపి 10-15 అంటే ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు 2,000 కోట్లు అడుగుతున్నారు. అడగండి, తప్పులేదు. కాకపోతే ఏంటంటే మీకు ఎంత నిబద్ధత ఉంది ఈ ప్రజల పట్ల అనేటువంటిది. ఫస్ట్ కేసులో రేవంత్ రెడ్డి గారి పాలన, ఇవాళ కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. మేము విమర్శల కోసం కాదు, రాజకీయాల కోసం కాదు మాట్లాడుతున్నటువంటిది. మీకు ఏం తక్కువైందని మీరు ఏం చేస్తున్నారు? మీ మంత్రులు ఎక్కడున్నారు? 3 మంత్రులు ఖమ్మంలో ఎప్పుడు పోయినారో చెప్పండి, నాకు ఎప్పటి నుంచి ఉన్నారో చెప్పండి. ఖమ్మంలో మీకు టైం తో పాటు కావాలంటే వెళ్ళి చూడండి. మీ ఖమ్మం ఎవరైనా ప్రతినిధికి కాల్ చేయండి. నిన్న మధ్యాహ్నం నుంచి ఎక్కడ ఉన్నారు? మీరు రాజకీయాలు చేయొద్దని రాజకీయమే కదా మాటలు. మీరు రాజకీయం కాదు. ప్రజలు చచ్చిపోతుంటే, ప్రజలు ఆర్తనాదాలు వినపడుతుంటే రాజకీయం ఎట్లయితుందండి? మీరు ఏం చేస్తున్నారు? 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? మీరు ఏమైనా కార్లు డీజిల్ మీరు ఏమైనా సొంతంగా భరించేటువంటిదా? నా 3 రోజుల కింద 4 రోజుల కింద మీరు అక్కడ చార్జ్ తీసుకోవాలా? చార్జ్ తీసుకుని అధికారులను సమానం చేయాలి, ప్రజలను హెచ్చరికలు చేయాలి. అలా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇవాళ టీవీలో చెప్తున్నటువంటిది. నేను ఆ టీవీ పేరు చెప్పడం లేదు, మీకు అనుబంధంగా పనిచేసేటువంటి ఒక టీవీలో నేను చెప్తే నాకు బాధ అనిపించింది. ఏంటంటే నేను మెచ్చుకున్నా అతను అప్రిషియేట్ చేసిన ఆ విలేకరిని, అనుకూలంగా ప్రభుత్వ అనుకూల ఛానల్ అయినప్పుడు కూడా మాకేం పెట్టడం లేదు, భోజనం లేదు అనేటువంటి పద్ధతిలో చెప్పినట్టు నేను అది కట్ చేస్తారేమో అనుకున్నా. కట్ చేయలేదు ఆ ఛానల్. మెచ్చుకోవాలి ప్రజల పక్షాన్ని నిలబడ్డందుకు ఆ టీవీ ఛానల్. కాబట్టి ఇవాళ ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి లోపల బురద చల్లడానికి 5,000 కోట్లు ప్రాథమిక అంచనా అంటున్నాడు, 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలంటున్నాడు. అది రాకపోతే రేపటి నుంచి రాజకీయం ఏంటంటే మేము అడిగినవి ఇయ్యలేదు అనేది ఏమంచనాలో ఏం లెక్కలు. మీరు ప్రతిపక్ష పార్టీలకు సమన్వయం చేయాల్సిన అవసరం ఉందా? నిన్నటి వరకు పొద్దుటి వరకు ఏంటంటే కమాండ్ అండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారండి. అక్కడ పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు బురదలో తిరుగుతున్నాడండి, నీళ్ళలో తిరుగుతున్నాడండి, ప్యాంటు తడిసిపోతే తిరుగుతున్నాడండి, డ్రెస్ వేసుకొని ఆయన తిరుగుతున్నటువంటిది. మీకు ఇదానండి యువకుడైన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చినందుకు సంతోషపడటం సరే, ఏదో కొంత పనిచేస్తుండే అనేటువంటిది కాదు. కేవలం రాజకీయాలు, చిట్చాట రాజకీయాలకు పనికొచ్చేటువంటి పరిస్థితుల పలు ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోవడం. వాళ్ళు అంతే చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అనేక పద్ధతి చేసిన. హైదరాబాద్ లో కొట్టుకపోతే 10,000 రూపాయలు ఇస్తామని అన్నాడు, అది ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తామనేది ఏంది అనేటువంటిది బండి సంజయ్ ప్రెసిడెంట్ గా మాట్లాడి ఉండొచ్చు, ఏం మాట్లాడి అనేటువంటిది ఇవ్వలేడు కూడా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సరియైన నివేదికలు పంపి వాళ్ళే అడిగినారు. మాకు అట్లాంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు దేశమంతా ప్రజలంతా ఒక్కటే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం. కాబట్టి మాకు ఉండేటువంటి పరిస్థితుల పల కేంద్ర మా హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉండేటువంటి అభిమానాన్ని, వాళ్ళ యొక్క ఆసక్తి లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఒక బాధను పలకరించడం ద్వారా మీరు అడిగినారు. వాళ్ళు ఏం కావాలో చెప్పండి అనేటువంటి పద్ధతిలో కూడా అడిగినారు. మరి ఏం అడిగినారు ఏంది అనేటువంటిది వాళ్ళ ఇద్దరి భాషలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది రాజకీయాలు పక్కకు పెట్టి మంత్రులు ఘోరంగా విఫలమైనరు. ఖమ్మం మంత్రులు 3 ఘోరమైనరు అనేది మాత్రం తప్పక చెప్పదాం. గౌరీ సతీష్ గారు, ఏదైతే వెంకటరెడ్డి గారు చెప్తున్నారో భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన. మీరు ఏదైతే సహాయం చేస్తామని చెప్తున్నారో, ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చి 5,000 కోట్లు అడిగింది. అంచనా వేయాలంటే భారతీయ జనతా పార్టీని పిలిపించుకొని ఏంటి లెక్కలను అడిగి ఇవ్వాలా? అది కాదు కదా. అక్కడ జరిగినటువంటి అంచనా ఏంటి అనేది ప్రాథమికంగా ఓ నివేదిక పంపడం జరిగింది. మీకు ఇచ్చే మనసుంటే, తెలంగాణ ప్రజలకు సహాయం చేయాలని మనస్తత్వం కనుక మీకుంటే, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారని కనుక మీకు మనసు అనిపిస్తే, దయచేసి 5,000 కోట్లు విడుదల చేయండి తెలంగాణ ప్రజల కోసం. అది చేయకుండా రాజకీయాలు మాట్లాడకుండానే మాట్లాడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పరామర్శించారో ఒక్కసారి చూడండి. మధ్యాహ్నం 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషాల వరకు కమాండ్ కంట్రోల్లో అన్ని హెడ్స్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఉటావుటిన ఖమ్మం బయలుదేరడం జరిగింది. మీ ఛానల్లో వస్తున్నటువంటిదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మదిర ఎమ్మెల్యే అయినటువంటి బట్టి విక్రమార్క గారు నిన్న జరిగినటువంటి అన్ని సంఘటనలు మెజార్టీ ప్రాంతాలను వెళ్ళి పరామర్శించడం జరిగింది. దాంతోపాటుగా శనివారం 2 గంటల 30 నిమిషాల నుంచి ఆదివారం 6 గంటల 15 నిమిషాల వరకు ఎడతెరిపి లేని వర్షాలు కురిస్తే వాటి ద్వారా జరిగినటువంటి సంఘటన ప్రకృతి వైపరీత్యమని మనందరం కూడా తెలుసు. మనందరికి కూడా తెలిసి కూడా ముందే 48 గంటల ముందు అధికారులు అలర్ట్ కావాలి, 36 గంటల ముందు నిలబడాలంటే ఖమ్మంలో ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. దురదృష్టకరం. దాంతోపాటుగా ఎవరైతే ఒక ఇంజనీర్, దాంతోపాటు వారు నాన్నగారితో పాటు వెళ్తున్నటువంటి వారు ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటే ఆ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం.
కానీ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మంత్రులుగా వారందరూ వెళ్ళి వారందరినీ కూడా పరామర్శించడం అనేది జరిగింది. దాంతోపాటుగా జరిగినటువంటి సంఘటన మేము పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఎందుకనంటే ఎవరిదైనా ప్రాణమే, నష్టం జరగకుండా చూసుకోవాల్సింది, కానీ అక్కడ సంఘటన ఆ విధంగా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి, అది ఎర్లీ అవర్స్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి ఏ అధికారైనా అడ్వాన్స్గా ఊహించి వైపరీత్యం ఈ రకంగా వస్తుందని అంచనా వేసే అవకాశం ఉందా? అది ఉంటే కనుక మానవులమైనటువంటి మనం దాన్ని అరికట్టడానికి అవకాశం ఉందా? వారు సమాధానం చెప్పకుండా మాట్లాడితే మనం ఏం చేయలేం. కానీ గౌరీశంకర్ గారు 4-5 రోజులుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది ప్రభుత్వం? ఎందుకు అనంటే ఇంతకు ముందు ఖమ్మం ప్రాంతంలోకి ఎప్పుడు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయలేదు. ఎప్పుడు జరిగినటువంటిగా ఖమ్మం ప్రాంతానికి ఎడతెరిపి లేని వర్షాలు, నేను మరోసారి రిపీట్ చేస్తున్నా మీకు, 2:35 నుంచి 6:15 వరకు. కావాలంటే ఖమ్మంలో ఎవ్వరు లైన్ తీసుకున్నా కానీ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవడం కారణంగా ఖమ్మంలో జరిగినటువంటి నష్టం, దాంతోపాటు దానికి ఆనుకున్నటువంటి మహబూబాద్లో కూడా అక్కడ ఉన్నటువంటి రైల్వే పట్టాలు తెగిపోవడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలన్నీ కూడా తెగిపోవడం జరిగింది. దానితోటి ఉన్నటువంటి పట్టణాలలో వాటర్ అన్ని కూడా నిండిపోవడం జరిగింది. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏం చేయనటువంటి పరిస్థితి కాబట్టి అందరి యంత్రాంగాలు అందరు కూడా ఉన్నటువంటి సెలవులను రద్దు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఉటావుటిన ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినంత వరకు మీరు వాళ్ళు అంటూ ఉన్నారు కదా ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఖచ్చితంగా మంత్రులందరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచే అక్కడ ఫీల్డ్లో ఉన్నారు. పొద్దున్న నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి ఖమ్మంకి వెళ్ళేసరికి 4 గంటల సమయం పడుతుంది కదా, ఆ సమయం నుంచి అక్కడ ఒకసారి వాస్తవాన్ని గ్రహించాలి కదా. దాంతో పాటుగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి కానీ స్పందించారని నేను ముందే చెప్పాను. దాంతోపాటు వారు నిజంగా తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఉంటే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం కావాల్సినటువంటి నిధులు కేటాయించమని చెప్పండి, విడుదల చేయమని చెప్పండి. అంతేగాని మేము రాజకీయం మాట్లాడతాం, సహాయాన్ని మాత్రం అందించమనంటే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది కదా. ఇందాక రాజుగారు చెప్పినట్టుగా గతంలో మహారాష్ట్రలో వర్ష ప్రమాదం జరిగినప్పుడు కానీ, గుజరాత్లో జరిగినప్పుడు కానీ, ఒరిస్సాలో జరిగినప్పుడు కానీ ఎన్ని వేల కోట్లు కేటాయించారు. హైదరాబాద్ జరిగినప్పుడు కూడా కనీసం ₹1 కూడా కేటాయించలేదు కదా. అలాంటి పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కొద్ది మేరకు 35% ఓటు బ్యాంక్ ఇచ్చి 8 మంది ఎంపీలను ఇచ్చారు కాబట్టి మీకు ఏమాత్రం దయా కరుణ తెలంగాణ ప్రజలపైన ఉంటే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల కోసము నిధులు కేటాయించండి. అంతేగాని కపట ప్రేమను చూస్తూ ఓటు దండుకోవడానికి ప్రయత్నం చేయకూడదనేది కూడా మనం అందరం కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచించాలని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది కదా మంత్రులు ఎక్కడున్నారు, ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, వాళ్ళందరూ కూడా గ్రౌండ్లో ఉన్నారు. మీ ఛానల్లో వస్తున్నట్టు క్లిప్పింగ్ చూడండి, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు నేను ఎంత చూపించడం జరిగింది. సో ఇవన్నీ వాస్తవాలు గ్రహించకుండా మాట్లాడితే మనం ఏం చేయలేం. కాబట్టి ప్రజలకు జరిగినటువంటి నష్టం 101% అది బాధాకరమైనటువంటి అంశం. అయినా కూడా వారికి ఇంకా సహాయ సహకారాలు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇంకా వారికి ఏ మేరకు అవసరానికి వారికి ప్రత్యామ్నాయంగా షెల్టర్ కల్పించడానికి ప్రయత్నం చేసడానికి ప్రభుత్వం సహాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ప్రయత్నం చేయడానికి మాత్రమే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది తప్పితే బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలకు భయపడో లేకపోతే వారి రాజకీయాలను మేమేదో ఇంకో తీరుగా ఆలోచించవలసిన అవసరం లేదు. అల్టిమేట్గా ఖమ్మం ప్రజలకు కానీ మహబూబాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ యావత్ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం దీని ద్వారా జరిగినటువంటి నష్టాన్ని సహాయ శాఖలు అంచడానికే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మన ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పితే వీళ్ళ తాటాకు సప్పులకు కానీ ఇంకో దానికి కానీ భయపడే ప్రసక్తి లేదు. అల్టిమేట్గా ప్రజల శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తాం తప్పితే వీళ్ళ అబద్ధపు మాటలు నమ్మే ప్రసక్తి ఉన్నదనేది కూడా మనం అందరం కానీ గౌరీ సతీష్ గారు ఖమ్మం వరదలో చిక్కుగా ఉన్న వారిని రక్షించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేశారు ఇక్కడ మంత్రి, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎందుకు కాల్ చేయలేదంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ తిరుగుతూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఆ పీలేరు నియోజకవర్గానికి సరిప్రాంతమైనటువంటి ఆంధ్ర ప్రాంతం కాబట్టి అక్కడ చిక్కున్నటువంటి ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి హెలికాప్టర్ వస్తే వారు త్వరితగతిన అక్కడికే 6.5 గంటలలో ఆ వాటర్లో పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు త్వరితగతిలో ఆదుకోవాలని లక్ష్యం కనిపిస్తుంది తప్పితే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వెళ్ళేసరికి ఇక్కడ ఏర్పాటు చేసేసరికి టైం పట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఆ టైం సేవ్ చేసుకోవడానికి ప్రజలను రక్షించడమే పరమావధిగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే సీఎంఓలో మాట్లాడిన తర్వాతనే
వేమనరేంద్ర రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతనే గౌరవ మంత్రివర్యులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి హెలికాప్టర్ రప్పించి వారికి సహాయ శాఖలు అందించడానికి ప్రయత్నం జరిగింది తప్పితే ఇంకో కోణంలో దాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం లేదని మనం కానీ ఇప్పుడు ఆలోచన చేయాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పోలుస్తున్నారు. చంద్రబాబు అక్కడ బోటుల్లో వెళ్తున్నారు, 12 గంటైనా 1 గంట అయినా అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు, ఆహార పట్టాలు అందిస్తున్నారు, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ సీఎం ఆ స్థాయిలో లేదనేది ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న విమర్శ. మనం వాస్తవాన్ని గ్రహించాలి. నేను మీకు వీడియో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారో మీ ఛానల్లో కూడా కనిపిస్తుంది, మీ ఖమ్మం రిపోర్టర్ ఒకసారి తెలుస్తుంది. కాబట్టి గ్రౌండ్ లో ఉన్నటువంటిది ఆలోచించకుండా ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదనేది ఒక మాట. ఒకవేళ గ్రౌండ్కి వెళ్ళాలి, ఇంకా వారికి కావాల్సినటువంటి సహాయశాఖలు అందించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది. అంతే తప్పితే గత ప్రభుత్వం లెక్క, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళ లెక్క మేము ప్రేమ మాత్రం ఉల్కబోస్తాం, కావలసినటువంటి భోజనం బాటం పెట్టామంటే అది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ప్రేమ చూపిస్తూ వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చడం కూడా ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క విధి. కాబట్టి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి నిధులు కేటాయించినప్పుడు మాత్రమే వారి చిత్తశుద్ధి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాస్తవ పరిస్థితిని గ్రహించుకొని ఖచ్చితంగా ఖమ్మంలో జరిగినటువంటి నష్టానికి యావత్ తెలంగాణ సమాజమే కాదు, ఎవరైనా కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆలోచించవలసిన అంశం. కానీ తెలంగాణలో కంటే నష్టం, ఆంధ్రలో జరిగినటువంటి నష్టం బాగా వరద వృద్ధి ఎక్కువ ఉందనేది మనం కూడా ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ వారికి మనోధైర్యాన్ని కల్పించడానికి వారు ప్రయత్నం చేయడం జరిగింది. అది వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఉమ్మడి ఖమ్మంలో కానీ మహబూబాబాద్లో జరిగినటువంటి నష్టం వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి, ప్రత్యామ్నాయం చూపించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, 5 మంది మంత్రులు కూడా ఈరోజు ఖమ్మంలోనే మహబూబాబాద్లోనే పర్యటిస్తారు. వారికి కావలసినటువంటి సదుపాయాల కోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే పనిచేస్తుంది అనేది మర్చిపోకూడదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇంకా చేయవలసింది ఉంటే కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించి పునరావాస దిశగా వారు కలిగినటువంటి నష్టాన్ని కానీ అంచనా వేయడానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తే తప్పితే వేరే తీరుగా ఆలోచించడం అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్. రాజుల్ నాయక్ గారు, ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని పోలుస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగిన నష్టం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు అక్కడ ప్రజలకు మనోధైర్యం కలిగించేందుకు అక్కడ తిరుగుతూ ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా అదే స్థాయిలో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తిరుగుతున్నారు, కావాలని ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అంటుంది. ఇది పాపం ఇంకా కాంగ్రెస్ నాయకులకు ఇంకేం చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు. మేము తిరుగుతున్నాం అంటున్నాం, చేతులు గాలిన కదా, అదే ఆకులు కొట్టున్నట్టు, చేతులు గాలిన తర్వాత ఆకులు కొట్టుకుంటుంది వివాదం. 3 రోజులుగా వర్షాలు పడి మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలమై 3 రోజులుగా వర్షాలు పడి ఆవులు చనిపోయి, గొర్రెలు చనిపోయి, ఇల్లులు కూలిపోయి, వరదలు వచ్చి మనుషులు కొట్టుకుపోయి, మనుషులు చచ్చిపోయి, ఇంకా మృతదేహాలు లభించనే లేదు. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడెక్కడ మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ నుంచి చల్లగా బయటకు వెళ్ళి ఈ రోజు నా దగ్గర ఉంది అని చెప్పి వీడియో చూపిస్తుండ్రు. ఇది ఎంత దౌర్భాగ్యము, ఇది ఏం మాట్లాడాలో ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే 3 రోజులుగా వర్షాలు పడి మొత్తం కూలిపోయినాయి. 3 రోజులు మాకు ఆకలి అవుతుంది, మాకు బీపీ గోళీలు వేసుకోవాలి, మాకు పరిస్థితి బాగాలేదని చెప్పేసి వాళ్ళు సాగు బతుకుల్లో కొట్టుమిటాడుతుంటే వీళ్ళు ఈడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని తమాషాలు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారండి ముగ్గురు మంత్రులు? దీనికి వీళ్ళ ప్రజలు దేని కొరకు వీళ్ళకి అధికారాన్ని కట్టబెట్టారు? కానీ రాజు నాయక్ గారు, గౌరీ సతీష్ గారు ఏం చెప్తున్నారంటే కొన్ని వీడియోస్ కూడా చూపిస్తున్నారు. ఆయన వీళ్ళ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డిది, అలాగే బట్టి గారిది, అలాగే మిగతా వాళ్ళు చూపిస్తున్నారు. నిన్న నైట్ నేనేమంటున్నాను, అదే విజయ్ గారు, నిన్న నైట్ వీళ్ళు ప్రజలు కొట్టిన తర్వాత, ప్రజలు ఇంకా ఊర్లలో వీళ్ళు మమ్మల్ని రానియరు, వీళ్ళని తరిమి కొడతారన్న తర్వాత కొంతమంది పోయి పైన పోయి యూజ్ చేసుకొని వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి నీళ్ళలో నిలబడి వచ్చిందే తప్ప, నేనేమంటున్నా ఈ మాట ఎందుకంటే నీళ్ళల్లో నిలబడి ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగి వీడియోలు దిగి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకోవడమే తప్ప ఆ యొక్క కుటుంబాలకు ఎవరైతే ఆస్తి నష్టం జరిగిందో, ప్రాణ నష్టం జరిగిందో, ఆ కుటుంబ నష్టాలు జరుగుతున్నాయో, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి చేసినటువంటి చర్యలు ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఏం సమాధానం లేదు. నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మీరు బెడ్షీట్లు పంచిర్రా, బువ్వ పంచిర్రా, ఏమైనా ఎక్కడైనా సహాయ కేంద్రాలు, ఏమైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిర్రా, మీరు అక్కడ ఏమైనా రేషన్ పంపించిర్రా, ఏమైనా మంచినీళ్ళ పోసిరా, ఉప్పు పోసిరా, పప్పిచ్చిర్రా అంటే దీనిపైన సమాధానం లేదు, ఎక్కడా లేదు. వాళ్ళు చెప్పేది అదే బాధ. వాళ్ళు ఏమంటారు అంటే ఖమ్మం ప్రాంతంలో మమ్మల్ని తీసుకుపోయి ఏమన్నా కూర్చోబెట్టి మాకు ఇంత తిండి పెట్టురా ముర్రు అంటే, వీళ్ళు ఏమంటారు అంటే వచ్చినాము చూసినాం మళ్ళీ పోయినాం, మళ్ళీ ముఖ్యమంత్రిని తీసుకుపోయినాం అంటే 3 రోజులుగా
వర్షాలు పడి వీళ్ళకి ఇంకోటి పాపం గౌరీ సతీష్ గారికి నేను చెప్తా చూడండి, వీళ్ళ యొక్క మెమో నెంబర్ 301/21 ఎప్పుడు ఇచ్చారండి ఇది? 26th నాడే ఇచ్చారు. 26th నాడు ఏమని ఇచ్చారంటే వాతావరణ శాఖ కేంద్రం ఖమ్మంలో, మహబాద్ లో, మెదక్ లో, సిద్దిపేటలో ఇక అన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది, దీనికి సంబంధించినటువంటి చర్యలు మీరు తీసుకోవాలి వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. మా పాపం గౌరీ సతీష్ గారు ఏమంటారంటే అలాంటి ఖమ్మం పోయం చెప్పలేదని అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే, అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే. నేనేమంటున్నా, వెంకటరెడ్డి గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పిన ఇందాక, మీకు గతంలోనే మీ ప్రభుత్వము మీకు హెచ్చరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలు లేకపోతే దానికి ముందస్తు చర్యలు ఏది తీసుకోకుండా, ముందస్తుగానే మీరు ఏది ఆలోచన చేయకుండా మొత్తం మునిగిపోయిన తర్వాత హైదరాబాద్ లో ప్రజలు తింటారని చెప్పి హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఇక మీరు నిన్నటి నుంచి వీడియోలు పట్టుకొచ్చి ప్రజలకు చూపిస్తే ఆడ ప్రజలు ఉరికిస్తున్నారు. మీరు ఒక వీడియో తీయండి, స్వతంత్ర టీవీ ఛానల్ తీయండి, లేకపోతే వాళ్ళకి మెచ్చిన ఏబిఎన్ ఛానల్ తీయమని చెప్పండి, లేకపోతే టీవీ9 తీయమని చెప్పండి. నేనేమంటున్నా విజయ్ గారు, ఇది మానవ కోణంలో ఆలోచించాలి, ఇది మానవీయ కోణంతో పనిచేయాలి, దీన్ని ప్రజలతోటి భాగస్వామ్యం కావాలి, ప్రజలకు మమేకం అవ్వాలి, వాళ్ళకి ఈ సమయంలో తోడుగా నీడగా వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇవేమీ చూసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పంపించలే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయలే, లేకపోతే మీరు దిగండి, మీరు వాళ్ళు అందరూ చేసి ఇక మీరు ఎందుకు మరి మీరు కింద దిగండి, మీరంతా కిందకి దిగండి. మీకు చేత కాకపోతే మీరు ముఖ్యమంత్రులు ఎందుకు, మంత్రులు ఎందుకు? నేనేమంటున్నా, ఆవులు చనిపోయినాయి, కళేబరాలు మొత్తం కూడా ఆడ పడి ఉన్నాయి, ఆ కళేబరాలతో మళ్ళీ విష జ్వరాలు పొంచి ఉంది, ఆ కళేబరాలు గొర్రెలు చనిపోయినాయి, వాగులో కొట్టుకుపోయి ఆ బండ్లు మొత్తం కొట్టుకుపోతా ఉన్నాయి. ఇంకా కొన్ని నీళ్ళు, ఇంకా మున్నీరు వాగితో ఒకవేళ ఎక్కువ ఉధృతి మళ్ళీ వస్తే ఇంకా ఒక 200-300 ఇళ్ళు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. ఆ దాంట్లో సహాయక చర్యలతో వాళ్ళకు పునరావాస కేంద్రాలకు తరలించాలి. అవసరమైతే 2-3 యుద్ధ విమానాలు కేంద్రంతో మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఖర్చు పెట్టి దాన్ని తీసుకొచ్చి వెంటనే వాళ్ళ యొక్క పబ్లిక్ ఉన్న వాళ్ళని మొబిలైజ్ చేయాలి. అక్కడ 3 రోజులుగా ఉన్న వాళ్ళకు గోళీలు మింగడానికి కానీ, బీపీ గోళీలు కానీ, షుగర్ గోళీలు కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి భోజనాలు 3 పూటలు భోజనాలు పెట్టడానికి అవకాశం ఇవ్వాలి. ఇవి ఏమీ చేయకుండా పోయి ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగి కేంద్రం మీద దోషిస్తాం, రాష్ట్రం మీద చేస్తాం, లేకపోతే గతంలో కేసీఆర్ మీద దోషిస్తాం. వాట్ ఈస్ దిస్? కానీ రాజు నాయక్ గారు, ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు వస్తాయి అని తెలిసినప్పటికీ కూడా ముందస్తు ప్రణాళికలు చేయడంలో ఎందుకు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మీరు అంటున్నారు. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కానీ అప్పుడే చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చే ఉండేది కాదు కదా అనే వాదన కూడా ఉంది. అంటే గతంలో మేము చేయలేదు కాబట్టి మమ్మల్ని ఓడగొట్టింది, మరి వాళ్ళని కూడా ఓడగొట్టాలి. సింపుల్ చెప్పండి. మాకు చేయలేదు, ఇప్పుడు ఏమంటున్నాం, మేము చేయలేదనే కదా ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు. గతంలో నేనేమంటున్నా, గతంలోనే మేము సరిగా చేయలేదనే మీకు అధికారులు ఇచ్చారు, అవునా కాదా? విజయ్ గారు కుల్ల మాట్లాడుకుందాం, దీంట్లో ఏమో ఇదేముంది, కుల్ల మేము చేయలేదు అనుకుందాం. వీళ్ళ యొక్క రోజు 24 గంటలు కేసీఆర్ గారిని తిట్టేది కేసీఆర్ గారు. మరి మీరేం చేస్తున్నారు? మేమైతే చేయలేదు, మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు కూడా మేము చేయలేదు. గతంలో ఇదే మాట్లాడండి విజయ్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, నాకు నేను ఒక విషయం చెప్తా. గతంలో ఇదే ఖమ్మంలో వరద వచ్చినప్పుడు వెంటనే కేసీఆర్ నువ్వు ముక్కు నేలకు రా, 25 లక్షల రూపాయలు ఏమంటేనే ఆ క్షతగాత్రుల కుటుంబాలకు కానీ, లేకపోతే నష్టపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి, చనిపోయిన కుటుంబాలకు 5-5 కోట్ల ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఆనాడు భట్టి గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ రోజు వీళ్ళ అధికారంలో రాగానే వీళ్ళకి 1 రూపాయి ఇవ్వకుండా ఎందుకు 25 లక్షలు ఇవ్వాలి, 1 కోటి రూపాయలు ఇవ్వాలి? నిజంగా కదా ఆ రోజు మాట్లాడినట్టు ఈ రోజు ఇవ్వాలి కదా, ఆ కుటుంబాలకు చెప్పాలి కదా. అంటే మనదైతే మంగళవారం, మనదైతే నేను సోమవారం, మందిదైతే మంగళవారమా? వీళ్ళు ఏం చేయడానికి ఏమన్నారండి? అసలు ప్రభుత్వం నడిపేయడానికి వీళ్ళకి చేతనైతుందా? నేనేమంటున్నా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో అంటున్నా, నేను తప్పేమంటలేను. ఇవి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొత్తం కూడా కిందికి దించి ఆయననే స్వయంగా పొడవలు తిరుగుతున్నా ఉన్నాడండి. ప్రజలకు భరోసా కల్పించాలి, ధైర్యం కల్పించాలి. ఈ ప్రజలతోటి చివాట్లు పడ్డ తర్వాత, తిట్లు తిన్న తర్వాత, ప్రజలంతా పబ్లిక్ అంతా కూడా రివోల్ట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ప్రతిపక్షాలు లేచి ఆయన గొంతు మీద కూర్చున్న తర్వాత ఇగో నేను పోతున్నా అని చెప్పేసి ఇప్పుడు పోతే ఏం ఫలితం? నేనే ఏమంటున్నా, ఇప్పటికైనా నష్టం లేదు. పెద్దలు గౌరీ సతీష్ గారు మానవీయ కోణంలో ఆలోచించండి. నేనేమంటున్నా, ఇప్పటికైనా ఇది ప్రకృతి విలయతాండం మీ చేతిలో నా చేతిలో లేదు, కానీ జరిగినటువంటి నష్టాన్ని ఎంత స్థాయిలో ఎంత మేరకు తగ్గిస్తే అంత మనం మంచిదండి. ఏదో మంత్రులు తూతు మంత్రులుగా పోవడం రావడం కాదు. మీకు నిజంగా నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కూడా చెప్తున్నా, నిజంగా మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పటివరకు చేసినటువంటి సహాయ సహకారాలు ఏంటి చెప్పమనండి. మీరు ఇప్పటి వరకు మీరు అక్కడ ఎన్ని కేంద్రాలకు రేషన్ ఇచ్చారు చెప్పమనండి, ఎన్ని దుప్పట్లు పంచారు చెప్పమని, ఎన్ని బట్టలు పంచారు చెప్పమనండి, ఎన్ని గోళ బిల్లలు పంచారు చెప్పమని చెప్పండి. ఏవీ లేవు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను దీనికంటే ముందు ఈ టీవీ డిబేట్ వచ్చే కంటే ముందు ఖమ్మం సంబంధించినటువంటి పునరావాస బాధితులతో నేను మాట్లాడినా. అక్కడ మాట్లాడమే, అక్కడ సంబంధిత అధికారులతో నేను మాట్లాడినా.
నేను అక్కడ మాట్లాడినా, అక్కడ సంబంధిత కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడినా. అరే మేమేం చేస్తాం అబ్బా, మేము ఉరుకుతా ఉన్నాం, పరిగెత్తున్నాం కానీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇస్తే కానీ మేము తీసుకుపోయి ఇచ్చే పరిస్థితి లేదంటున్నాం. ఇదేదో ఊరికే నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం కాదు, నిజాలు తెలుసుకోవాలి. అక్కడ పరిస్థితిని అంచనా వేసి ఏదో ఊరికే పోయి ఖాళీగా కాదు. పొంగులేటి గారు ఆ కుటుంబానికి ఏదో ఇంత ఖర్చులకు ఆయన ఇంకా వెళ్ళిపోయారు కాబట్టి, ఒక కొడుకు ఎవరో బతికారు కాబట్టి వాళ్ళకి ఏదో ఇచ్చిండు తప్ప ఇంకెవరికి ఏమి ఇవ్వలే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపాదికన అక్కడ నాట్ ఓన్లీ ఖమ్మము, మహబాదు, వరంగల్, ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా కృష్ణ బ్యాక్ ఫ్లడ్ మనకి ఎప్పుడు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతమైనటువంటి అల్లంపూర్ ఆ ప్రాంతం కూడా వాటర్ బాగా నిండిపోతే, కృష్ణా ఒకవేళ శ్రీశైలం జలాశయం నిండిపోతే ఆ వెనకాల వచ్చి అల్లంపూర్ మునిగిపోయే ప్రమాదం ఉంది. అక్కడ తుంగభద్ర నుంచి వచ్చేదానికి మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ అంచనా వేయాలి. మనము అధికారంలో ఇప్పుడు మనం కనీసం సామాన్యంగా ఉన్నటువంటి వ్యక్తులు మనమే ఉన్నాం. ఏం చేస్తారంటే ఇరిగేషన్ అధికారులు, ఏం చేస్తారండి రెవెన్యూ అధికారులు, ఏం చేస్తారండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా అంటే ఒక్కటే కూలగొట్టుడేనా ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి? అంటే ఏదో ఆటలు ఆడుకొని ఎవరికైనా బ్లాక్ మెయిల్ చేసి దానికైనా డిజాస్టర్ మేనేజ్మెంట్. యూ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు పర్సూ ద ఇష్యూ, యూ హ్యావ్ టు గో అండ్ రెస్క్యూ దెమ్, యూ హ్యావ్ టు సెండ్ రెస్క్యూ దెమ్, యూ హ్యావ్ టు. ఇవన్నీ చేయకుండా విజయ్ గారు ఏదో ప్రజలకు మేమేదో చేస్తున్నామని అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. అవసరమైనప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. ప్రాణాలతో చెలగాటం వద్దు. వెంటనే ఏదైతే వరద బాధితులు ఉన్నటువంటి ప్రాంతాలలో పోవాలి మంత్రులు, ఎమ్మెల్యేలు పోవాలి. రైట్ రాజు నాయక్ గారు, రైట్ వెంకటరెడ్డి గారు పొలిటికల్ పార్టీలు అసలు ఏ చిన్న విషయాన్ని వదలట్లేదు, రాజకీయాలు చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చేయడం అవసరమా అని అధికార పక్షం అంటుంది. ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, నిజమే, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రజల పక్షాలు నిలబడవలసినటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. నేను కాదనను. ఇట్లాంటి రాజకీయాలు మాట్లాడేటువంటిది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చిట్చాట్ అనే కొత్త పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు తనకు తోచిందల్లా ఏం మాట్లాడుతుండండి? బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది, కేసీఆర్ గారు ఇట్లయితాడు, కేటీఆర్ ఇదా అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి చౌకబారు మాటలండి. అవన్నీ కూడా జరిగితే ఏం జరుగుతుంది అనేటువంటిది వేరే విషయం. అది మీరు ఒక ముఖ్యమంత్రి, మీకు అధికారం ఇచ్చిండ్రు, 5 సంవత్సరాలు పాలించండి. యువకులైన ముఖ్యమంత్రి, దేశంలో మొట్టమొదటి మీరే అతి చిన్న వయసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. 65 ఏళ్ళున్న చంద్రబాబు గారు నీళ్ళలో తిరుగుతున్నాడు, ప్యాంటు పైకి వేసుకొని తిరిగి సగం ప్యాంటు నడుముల వరకు నీళ్ళలో ఆయన తిరుగుతున్నాడు. మీరు ఇవాళ బయలుదేరి పొద్దునే కమాండ్ అండ్ కంట్రోల్లో మీటింగ్ పెట్టి ఇవాళ చెప్తున్నాడు గౌరీశంకర్ గారు మా మంత్రులంతా ఎక్కడున్నారని టీవీలో చూపిస్తున్నారు. ఎక్కడున్నారు? నిన్న బయలుదేరిండు మధ్యాహ్నం తర్వాత. ఎవరు? నాకు తెలిసినంత వరకు సమాధానం సబ్జెక్టు కరెక్షన్ బట్టి విక్రమార్క గారు. నేనంటే జగన్, నేను రాజకీయం కాదు, ఇట్లాంటి విపత్కర పరిస్థితి వస్తుందనేటువంటిది ఒక ఉధృతంగా ఒక వర్షాలు వచ్చేటువంటి పరిస్థితిని అంచనా వేసినప్పుడు వచ్చినా రాకున్నా రావాలని ఏం లేదు, కొంత తక్కువ కావచ్చు. గౌరీశంకర్ గారు అన్నట్టుగా ఏంటంటే మనం ఊహించకపోయినప్పుడు కూడా 5 రోజుల కింద పద్ధతి ఏంటంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను ప్రతి జిల్లాకు ఒకరిని డిప్యూటీ చేసి అక్కడ వాళ్ళు సమన్వయం చేసుకొని ఆర్థికపరమైనటువంటి వాటికి అనుమతులు ఇచ్చి 5 కోట్లు అండి. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుదాము, మీరు 5 కోట్లు ఇచ్చిందంటే ఒక జిల్లాకు అక్కడ ఏం జరగలేదు నష్టం అని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 5 కోట్లు ఏమో ఇస్తారు, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే 2000 కోట్లు రిలీజ్ చేయండి అని ఒక మాట మాట్లాడుతుంటారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మీకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు కదా, బుక్ అడ్జస్ట్మెంటే కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. సరే ఇమీడియట్గా అడగండి, కేంద్ర ప్రభుత్వాలు అడగండి. మంత్రులు ఉన్నారు, మంత్రులకు విజ్ఞప్తి చేయడం. నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టాలండి. పెట్టి మీరు చేస్తే మీరు ఏం పోయిందండి? మీరు డెమోక్రటిక్ ప్రజాప్రభుత్వము అనేటువంటిది మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు ఎక్కడ ఘోరంగా అంటే మీరు ఊహించలే. మీరు హైదరాబాద్ వదిలిపోయే పరిస్థితుల్లో మంత్రులు లేరు. ఆఖరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవాళ పరిగెత్తి అక్కడ తిరుగుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు నిరసన చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. మీరు టీవీలో చూస్తలేరండి? ఏ టీవీలో అయినా కనపడుతున్నటువంటిది కదా. వాళ్ళు అడుగుతున్నది అన్నం లేదంటున్నారండి. నేను చూస్తే నాకు బాధ అనిపించింది. ఓ ముసలమ్మ అంటుంది ఏదయ్యా అని ఇట్లా కడుపు చూపిస్తుంది విలేకరికి. నేను అంటున్నా అది ఆ కోణంలో మీరు చర్యలు అంటే ఆ ఫుడ్కి కావాల్సిన ఏర్పాట్లు మీరు చేసుకుంటే మీరు మీ సొంత డబ్బాలండి. వేస్ట్ అవుతుంది, తక్కువ రేంజ్లో వచ్చింది, తక్కువ ఉధృతంగా ఉన్నదనుకోండి, పెద్ద ఎఫెక్ట్ కాలేదు, పోతే ఫుడ్డే వేస్ట్ అవుతుంది కదా. ఆ రవాణా సంబంధించి కానీ ఇతర సంబంధించినటువంటి పోలీసుకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి శాఖలను మీరు సమన్వయం చేయడంలో మేము సెలవులు రద్దు చేసినాము. పత్రికలు ప్రతి మంత్రి మాట్లాడుతుంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి మాట్లాడుతుంటాడు, పొన్నం ప్రభాకర్ గారు ఒకటి మాట్లాడుతుంటారు. ఒక సెంట్రలైజ్డ్ పద్ధతి లేనటువంటి పరిస్థితుల ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోయిన మాట వాస్తవం. ఏ పరిస్థితులు పోయింది అనేటువంటిది మనకు అర్థమైతేనే ఉంది.
అన్ని ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితుల వల్ల వెళ్ళడం జరిగినటువంటిది. కాబట్టి అట్లా జరగకూడదు. మీకు మొదటి పరీక్ష ఇది, మీరు ఎదుర్కొనే మీరు ఇంతవరకు అబద్ధాలు ఆడుకుంటూ వచ్చిరండి. రైతు రుణమాఫీ మీద గొప్ప అబద్ధం ఆడిరు. ఇప్పటికి 18,000 కోట్లు వేయలేదని మళ్ళీ మీరు తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఒక బస్సుకు సంబంధించింది ఇచ్చినారు, అది కూడా అట్లా ఉన్నది. మిగతా దాంట్లో ఏది ఉన్నదండి? అన్నిటి కోతలు షరతులు వర్తిస్తాయనే పద్ధతులు ఉన్నారు. ఏం చేయాలో అర్థమైతే లేదు. అర్థం కాని పరిస్థితుల ఈ వరదలు వచ్చినాయి. రైతు బంధు ఇంతవరకు లేదు. మరి వాళ్ళు మంచిగా చెడ్డకు రైతు బంధు చేసినారు, అందరికి వేసినారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొదటి పరీక్షలో విఫలము అయినాడు అనేటువంటిది మాత్రం భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి శాయశక్తుల మీరు అడగండి, ఒక రిపోర్ట్ ఇవ్వండి. మరి ముఖ్యమైన ప్రధానమంత్రి గారిని రమ్మని ఆహ్వానించినారు, సంతోషము. మరి ఆయన ఏమన్నాడు అనేటువంటిది బహుశా వస్తాడేమో 1-2 రోజుల తర్వాత, ఎందుకంటే సహాయక చర్యలు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు చూపిస్తున్న విజువల్స్ లో కనబడుతున్నటువంటిది ఏంటంటే ఒక ఎలక్షన్ పద్ధతిలో నిజంగా అయితే వరదలు వచ్చాయి, ప్రాణాలు పోయాయి, ఆస్తి నష్టం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పంట నష్టం కానీ అలాగే బాధితులకి అందాల్సిన పరిహారం కానీ సరైన టైంలో అందే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? గతంలో ఉన్న ఎక్కడ కనిపిస్తుందండి? నేను ఒక్కటి జగన్, నేను నాకే విమర్శ చేయాలనేటువంటిది లేదు కానీ వాళ్ళు ఇవల్ల ప్యాంటు షర్ట్ వేసుకొని గోచి సర్దుకొని మేము పోతున్నాము, మేము చేస్తున్నాము, మేము కనిపిస్తలేమా అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజల పట్ల వాళ్ళకు ఉండేటువంటి నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తుందండి. 3 days కింద ఎందుకున్నారండి మంత్రులంతా? 12 మంది 13 మంది ఉన్నారు కదా. సరిగ్గా లెక్క కూడా ఏ మంత్రికి ఏ పదవి ఉందో కూడా, ఏ శాఖ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. విపత్తుల శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా, లేకపోతే రెవెన్యూ మంత్రి దగ్గర ఉంటుందా, వ్యవసాయ మంత్రి దగ్గర ఉంటుందో కూడా మనకు స్పష్టత లేదు. మంత్రులు లేరండి, 6 మంత్రులు. ఇంకా ఎందుకు వేయలేదు మంత్రులు? వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కదా జిల్లాలకి. మీ ఇష్టం ఉంటే మంత్రులు ఉంటారు. రాజ్యాంగంలో మంత్రులు లేకుండా ఉండాలని ఎక్కడ ఉందండి? ఆయన చేసింది అదే కదా, కేసీఆర్ చేసిందే అదే బాటలో మీరు ప్రయాణం చేస్తున్నారు. మీదేం మూల్యమైందండి? రాజకీయాల కోసం మంత్రి పదవులు ఆపుతారండి? వేరే కార్పొరేషన్లు ఆ పనికిరానటువంటి అడ్వైజర్లు, రకరకాలుగా క్యాబినెట్ ర్యాంక్ అడ్వైజర్లు, ఆయన కేశవరావుకి, ఆయనకు, వేముల నరేందర్ రెడ్డికి, వీళ్ళందరికీ మీకు ఇవ్వడానికి ఏవో అవకాశాలు ఉంటాయి. మంత్రులు ఇస్తే ఇవాళ రంగారెడ్డికి మంత్రి లేడు, నిజామాబాద్కి మంత్రి లేడు, రకరకాల సమస్యలు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితుల ఒక నమూనా రాజకీయము, నమూనా పరిపాలన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రూపొందించింది అనేటువంటి చెప్పడంలో భారతీయ జనతా పార్టీ వెనక్కిపోవడం లేదు. రైట్. గౌరీ సతీష్ గారు, ముఖ్యంగా వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి 25 లక్షల పరిహారం అందించారని కేటీఆర్ చెప్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ డిమాండ్ వినిపించారు. ఇప్పుడు ఖచ్చితంగా బాధితులకి 25 లక్షలు ఇవ్వాలి అని చెప్తున్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉందంటారా? ఏదైతే ముందుగా వాస్తవాన్ని మాట్లాడితే మంచిది. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు శనివారం రోజు రాత్రి పొద్దున వర్షం కురిస్తే సోమవారం రోజు సాయంత్రం 8 గంటలకు ఎన్ని రోజులు అవుతుందో లెక్క చెప్పి తెలుసుకొని చెప్తే బాగా. దాంతోపాటుగా ఇందాక మా రాజు నాయక్ గారు మాట్లాడుతూ వర్షం ఎప్పుడు పడదు వెంకరెడ్డి గారు తెలియకపోతే నేనేం చేయలేదు. శనివారం రోజు రాత్రి వరకు సోమవారం రోజు 8 గంటల వరకు 3 రోజులు అయితే సమాధానం చెప్పాలి. అవాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఒప్పుకోరు సార్. యావత్ తెలంగాణ సమాజం అంతా వీక్షిస్తుంది కదా. మీరు అబద్ధాలు మాట్లాడితే వాడు నమ్మరు సార్, సమాజం నమ్మదు కదా. వాస్తవాలు మాట్లాడడం మంచి పద్ధతి. దాంతో పాటు సబ్జెక్టివ్ కరెక్షన్ చెప్తారండి మీరు. మీరు అట్లా మాట్లాడతా 3 రోజులు తప్పు కదా. మీరు 3 రోజులు తప్పు కదా. శనివారం రోజు వర్షాలు పడ్డప్పుడు ఆదివారం ఉటావుటీనా పొద్దున్నే మంత్రులందరూ బయలుదేరిపోతే బయలుదేరని చెప్పడం తప్పు. మాట్లాడితే మేమేం చేస్తాం చెప్పండి? మేమేం చెప్తాం చెప్పండి? 10 గంటల 15 నిమిషాలకు ప్రజాభవన్ నుంచి బయలుదేరి 12 గంటల 45 నిమిషాలకు ఖమ్మంలో కావాలంటే ఫోన్ కల్పిస్తాం, మాట్లాడండి. ఆర్ యు రెడీ టు లిసన్? చేరిండి ఎప్పుడు అక్కడికి? 12 గంటల 45 నిమిషాలకు ఖమ్మం చేరుకున్నారు. మీరు కావాలంటే ఫోన్ పెడతాను, మాట్లాడండి. శుక్రవారం ఎందుకోలేదు? శుక్రవారం ఎందుకోలేదండి? జరిగింది శనివారం నైట్, శనివారం ఆదివారం ఎర్లీ మార్నింగ్ అండి. వాతావరణ శాఖ చెప్పింది కదా మీకు. మీరు కాలజ్ఞానాన్ని తెలిసినటువంటి బ్రహ్మంగారు మాట్లాడితే మేమేం చేయలేము. దాంతో పాటుగా ఏదైతే సంఘటనలు జరిగినటువంటి ఖమ్మంలో కానీ మహబూబాబాద్లో కానీ ఎవరైతే నిత్యావసర సరుకుల కోసం తాత్కాలికంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున, దాంతోపాటు రైతులకు తాత్కాలిక ఉపశమనం కోసం 50,000 రూపాయలు, ఎవరైతే ఈ విపత్కర పరిస్థితిలో విలువైనటువంటి ప్రాణాలను కోల్పోవడం జరిగిందో వారికి వారి యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి ప్రాణాలైతే ఎవరం కూడా అందేయలేం. అయినా కానీ వారి కుటుంబానికి ఎంతో కొంత చేయూతను అందించాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు,
దాంతోపాటు వారికి కావలసినటువంటి ఇతర వస్తువులన్నీ కూడా సమకూర్చి ఇప్పుడే మధ్యాహ్నం నుంచే ఆ సరఫరా ప్రారంభమైందనేది మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచన చేయాలి. ఏమీ చేయలేరు అనేది అవాస్తవం అనేది మనం అందరం కూడా గ్రహించాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నమే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అనౌన్స్ చేసిన మాట వాస్తవమా కాదా? వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడితే నీటి బుడగలు లాంటి అబద్ధాలు మాట్లాడితే మేమేం చేయలేం. సో వాస్తవాన్ని ప్రజలు గ్రహిస్తాం. కానీ జరిగిన సంఘటన అనేది 101% మనమందరికీ హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఇప్పటి వరకు మున్నేరు వాగు పొంగినటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా మున్నేరు వాగు పొంగి ఖమ్మం ప్రాంతం ముంపుకు గురి కావడం అనేది జరిగింది. ఇది దురదృష్టకరం. కాబట్టి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిని రాజకీయ పార్టీలన్నీ కూడా మానవీయ కోణంలో ఆలోచన చేసి ఆ ప్రజలకు జరిగినటువంటి సంఘటనలు వీలైనంత వరకు వీలైతే వారికి సాయం చేయడం మానేసి రాజకీయం మాట్లాడడం, వెళ్తే వెళ్ళలేదని చెప్పడం, సహాయ సహకారాలు అందిస్తలేదని చెప్పడం అనేది సమంజసం కాదని మనం అందరం కూడా వాస్తవ దృక్పథంతో ఆలోచన చేయాలి. మరి బాధ్యత గలటువంటి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించకుండా మాటల గారడి చేస్తే యావత్ తెలంగాణ సమాజం కానీ భారతదేశం కానీ వీక్షిస్తూ ఉంటుంది ఏం జరుగుతుందనేది. మనం అందరం కూడా వారికి తెలంగాణ పట్టున్నటువంటి వివక్ష ఏంది, తెలంగాణ ఏర్పాటును ఏ విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఏ విధంగా హేళన చేశారు, గతంలో సంఘటన వరదలు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా సాయం చేశారు, ఆ విధంగా పునరావృతం చేస్తే తెలంగాణ ప్రజలు వివేకులు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజాప్రభుత్వం ఖమ్మం ప్రజలతో పాటు మహబూబాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఎవరికైతే వరదల ఇప్పుడు ఈ వర్షాల ద్వారా నష్టం జరుగుతుందో అవి అంచనా వేయమని చెప్పి సిఎస్ ద్వారా ఆదేశాలు జారీ కూడా చేయడం జరిగింది. వారు అదే పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి సహాయ సహకారం అందించడమే, వారికి ఆత్మస్థైర్యాన్ని నింపడమే మా ప్రాథమిక విధి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే తప్పితే గత పాలకులు చేసినట్టుగా నిర్లక్ష్యానికి గురి చేయడం కానీ ఎక్కడ కూడా వారికి ఇందాక చెప్తా ఉన్నారు అదో రాజకీయ పార్టీలుగా చేస్తున్నారు అని చెప్పి, అంటే వెళ్ళి పరామర్శించడం కూడా వాళ్ళ నాటికి పచ్చకామలోచనలకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటే మేమేం చేయలేం. వెళ్ళి పరామర్శించడం కూడా వారికి నెగిటివ్ యాంగిల్లో కనిపిస్తే మేమేం చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల కోసం పనిచేస్తుంది తప్పితే ఇంకో కోణంలో ఆలోచించదని చెప్పి మీ ద్వారా యావత్ తెలంగాణ పలకరింపులు కాదు కావాల్సింది, సాయం చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వంకి కూల్చివేతల మీద దృష్టి వరద సహాయ బాధితులకి సాయం చేయడం మీద లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. 100% తప్పు అని చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను, ఎవరైతే ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వారి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కానీ వారి అవసరాలు తీర్చుకోవడానికి కానీ ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి ఆ పంపిణీ ప్రారంభమైంది. రైతులకు పంట నష్టం జరిగింది కాబట్టి వారికి తాత్కాలికంగా ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయలు. మళ్ళీసారి రిపీట్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి వాళ్ళు అత్యంత విలువైనటువంటి ప్రాణాలు తెచ్చేయలేం, కానీ వారి కుటుంబానికి ఎంతో కొంత చేయూతను అందించడానికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం నిశ్చయించింది. అది ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఈ కోణంలో ఆలోచన చేయాలి తప్పితే రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా బాధ్యతగల రాజకీయ పార్టీలుగా ఖచ్చితంగా ప్రజల కన్సర్న్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన వారందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు కావాల్సినటువంటి మనోధైర్యాన్ని, వారికి కావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరదల కారణంగా నష్టపోయిన వారందరూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి ఏదన్నా పంట నష్టం జరిగితే కూడా ఖచ్చితంగా పంట నష్టాన్ని అందించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి వారు ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రం పైన అభిమానం కనుక ఉంటే ఖచ్చితంగా అడిగినటువంటి నిధులు కేటాయించాలని చెప్పి కూడా మీ ద్వారా వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను ఆదుకోవడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. రైట్, రాజు నాయక్ గారు, ముఖ్యంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగిన చోట్లలో, కానీ తర్వాత చేయాల్సింది చేయడం లేదు, ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్న విమర్శలపై మీరే ఉంటారు? ముఖ్యంగా ఈసారి నిజంగా ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈ వరద బాధితులకు ఆదుకోవడంలో ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అంటే విఫలమైనటువంటి మాట వాస్తవం. గౌరీ సతీష్ గారు
ఎంత గట్టిగా నోరేసుకొని ఏం చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా అబద్ధాలు ఎట్లయితే అండి ఆల్రెడీ ఆనరబుల్ డిప్యూటీ సీఎం అనౌన్స్ చేశాక డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తుంటే అబద్ధాలు చెప్తే ఎట్లా చేస్తాము? రైట్ నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే అన్న. Right, నేను right, right. అది మనకి ఎందుకు అది నేను యా ఆన్లైన్లో ప్లీజ్ కానీ నిజాన్ని అబద్ధం చెప్పొద్దని నా అప్పీల్. అన్ని నిజాలు మాట్లాడతా. నేను ఎప్పుడు Right. అబద్ధాలు మాట్లాడా, అన్ని నిజాలు మాట్లాడతా. నేనేమంటా రాజుభాయ్ అంటే, రాజు గారు నేనేమంటా మరి టైం అయింది. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. పేద ప్రజల పక్షాన ఉంటది. నేనేమంటున్నానంటే ఒకటి సూటిగా మీరు కూడా మానవీయ కోణంలో నేను ముందే చెప్పిన మాట్లాడటప్పుడు ఫస్ట్ స్టార్ట్ మానవీయ కోణంలో ఆలోచించాలని. ప్రభుత్వం బాధ్యతగా చనిపోయినటువంటి కుటుంబాలకు వెంటనే 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఒకటి. రెండవది, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారు, ఎన్ని బృందాలు అక్కడ పోయి పనిచేస్తున్నాయి అనేది ముఖ్యం. 3, ఎవరికి ఇల్లులు కూలిపోయినాయి, ఎవరికి పంట నష్టం జరిగింది, ఎన్ని ఇళ్లు కూలిపోయినాయి, ఎవరు నిరాశ్రయులైనారు, ఎంతమంది రోడ్ల మీద బతుకులు ఉన్నాయి, ఎన్ని ఇళ్లలో నీళ్లు వచ్చినాయి, ఎంతమందిని మన నిరాశ్రయులను ఎక్కడికి తీసుకుపోయినాం, వాళ్ళకి ఎక్కడన్నా మనం ఏదైనా ఫంక్షన్ హాల్ కానీ పెళ్లి కానీ లేకపోతే రాజు నాయక్ గారు టైం అయిందండి, కంక్లూడ్ చేయండి. రైట్ విజయ్ గారు ఒక్క నిమిషం అండి, చాలా ఇంపార్టెంట్. నేను ఏమంటున్నానంటే ఎక్కడ ఇవేం చేయగలుగుతున్నాం అనేది ఒకటి. వాళ్ళకి అంచనా వేయడంలో మీరు అక్కడ వేసి అంచనా వేయడంలో ప్రాథమికంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పటికైనా నష్టం లేదు. ఇప్పటికైనా జరిగినటువంటి పంట నష్టానికి రైతులకు కానీ మీరు అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కనీసం తమ కట్టుబట్టలతో వచ్చేసి ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ముర్రు అని చెప్పేసి తిరిగి పరిస్థితి లేదు. ముందు పోయి నిలబడుతున్నారు. మీరు వాళ్ళని తీసుకుపోయి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ రాజు నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరీ శంకర్ గారు, గౌరీ సతీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.